హాయ్ ఫ్రెండ్స్, నేను నా మంత్లీ గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏ యాప్ని యూస్ చేస్తున్నాను అండ్ దాన్ని ఎలా యూస్ చేయాలో చూపించమని మీలో చాలామంది రిక్వెస్ట్ చేశారండి. సో అందుకే నేను ఈ వీడియోలో క్లియర్గా మొత్తం అసలు నేను ఏ యాప్ని యూస్ చేస్తున్నాను అండ్ దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను. సో దీనికోసం ఫస్ట్ నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి కలర్ నోట్ అని టైప్ చేశాను. సో ఈ యాప్ ఐకాన్ మనకి ఇలా కనిపిస్తుంది, నోట్ అని. సో ఇక్కడ మనకి కింద మోర్ ఇన్ఫో, ఇన్స్టాల్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఇన్స్టాల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది మనకి. సో ఈ యాప్ ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయో అండ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పైన కలర్ నోట్ అని కనిపిస్తుంది కదా. సో దాని పక్కనే ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. మనం దాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మనకి యాడ్ నోట్ అని టెక్స్ట్ ఫామ్లో యాడ్ చేయాలనుకుంటున్నామా, చెక్ లిస్ట్ ఫామ్లో యాడ్ చేయాలనుకుంటున్నామా అనేది అడుగుతుంది మనల్ని. సో మనం చెక్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చెక్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకి వైట్ బాక్స్ ఉంది కదా. సో ఆ వైట్ బాక్స్లో ఈ చెక్ లిస్ట్ యొక్క నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నాం అనేది నోట్ చేయాలి అక్కడ మనం. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి డీమార్ట్ తీసుకుంటున్నాను. సో ఇలా డీమార్ట్ అని చెప్పేసి ఈ చెక్ లిస్ట్ నేమ్ క్రియేట్ చేశాను. ఇక్కడ కింద మనకి యాడ్ ఐటెం అని కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి. తర్వాత ఓకే ప్రెస్ చేసేయాలి. సో ఇలా ఇన్ కేస్ నెక్స్ట్ ఐటెం మీరు పైన యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ని ప్రెస్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ కింద కనుక యాడ్ చేయాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే కిందకి యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను పైన ఒకటి కింద ఒకటి యాడ్ చేసి చూపిస్తాను మీకు. సో పైనది ప్రెస్ చేస్తున్నాను నేను ఫస్ట్. సో చూసారు కదా, ఆయిల్కి పైన యాడ్ అయింది ఇది. ఇప్పుడు కింద యాడ్ చేసి చూద్దాం. సో ఇలా మనకి ఎట్లా కావాలంటే ఎట్లా, పైన కావాలంటే పైన, కింద కావాలంటే కింద ఎన్ని ఐటమ్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ని పర్ఫ్యూమ్కి పైకి తీసుకువెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ ఆయిల్ పక్కన మనకి అప్ యారో ఒకటి, డౌన్ యారో ఒకటి కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద ప్రెస్ చేసి మనం పైకి తీసుకువెళ్ళాలంటే పైకి జరపాలి అండ్ కిందకి తీసుకువెళ్ళాలంటే కిందకి జరపాలి. ఇప్పుడు నేను పర్ఫ్యూమ్ని కిందకి జరిపి చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా మన ఆర్డర్ని కూడా మనకు కావాల్సినట్లుగా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నోట్ చేసేసుకున్న తర్వాత మీరు బ్యాక్ బటన్ నొక్కినట్లయితే ఇది సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు మనం క్రియేట్ చేసిన లిస్ట్ మొత్తం కనిపిస్తుంది. సో ఇలా ఈ లిస్ట్ నేమ్ డీమార్ట్ ఉంది కదా. సో ఇప్పుడు కనుక దీని మీద మనం ప్రెస్ చేసినట్లయితే ఇలా లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఏవి పర్చేస్ చేయాలనుకున్నారో అవి పర్చేస్ చేసిన తర్వాత, లేదంటే మీరు పెట్టుకున్న ఐటమ్స్ ఏదన్నా వర్క్ కానీ వాటికి రిలేటెడ్ పెట్టుకుంటే సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత అది అయిపోయింది అని మనం మార్క్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీట్ ఫ్లోర్ కొనేసాను అనుకోండి, దీని మీద ఒకసారి ఇలా క్లిక్ చేయగానే అది స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల ఓకే ఇది కంప్లీటెడ్ అని నాకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇన్ కేస్ నేను కనుక ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ని ప్రెస్ చేయాల్సింది వీట్ ఫ్లోర్ని ప్రెస్ చేశాను అనుకోండి. సో వీట్ ఫ్లోర్కి ఇలా స్ట్రైక్ అయిపోయింది కదా. సో దీన్ని తీసేయడానికి మళ్ళీ నేను వీట్ ఫ్లోర్ మీద కనుక ప్రెస్ చేసినట్లయితే ఇది చక్కగా మళ్ళీ మనకి నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇలా మనకి వీలుగా ఎట్లా కావాలంటే అట్లా దీన్ని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దీన్ని మళ్ళీ బ్యాక్కి నొక్కినట్లయితే ఇది సేవ్ అయిపోతుంది. సో ఇలా ఇక్కడ పైన కనిపిస్తున్న ప్లస్ బటన్ని యూస్ చేసి మనం కావాల్సినన్ని లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ వాటిలో మనకు కావాల్సిన ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు రిమైండర్ లాంటివి కూడా ఏమన్నా కావాలంటే ఈ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఇలా ఈ కలర్ నోట్ యాప్ని యూస్ చేసి నేను చెక్ లిస్ట్లన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ గ్రాసరీ లిస్ట్ అయినా అలానే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇవాళ చేయాల్సిన పనులు ఏమన్నా మర్చిపోతాను అని అనుకుంటే ముందు ఇందులో ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకుని నోట్ చేసేసుకుంటాను. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ యాప్ గురించి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీరు గనక ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.